హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. వార్ 2 మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కేసీపీడి నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది. ట్రైలర్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేశారు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. యాక్షన్ ఎలిమెంట్స్ అయితే అనదర్ లెవెల్, బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత యాక్షన్ అయితే మనం చూడలేదు, అండ్ తర్వాత కూడా రావాలంటే చాలా టైమే పట్టింది ఇంత పెద్ద యాక్షన్ మూవీ. సో యాక్షన్ ఎలిమెంట్స్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి, అద్భుతంగా అనిపించినాయి. ఈగర్లీ వెయిటింగ్ అనమాట. హైప్ అయితే చాలా క్రియేట్ అవుతుంది వార్ 2 మూవీ మీద. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని చంపేస్తారా అంటే, ఎన్టీఆర్ విలన్ అంటున్నారు కదా అంటున్నారు. అసలు ఎన్టీఆర్ విలనే కాదు, ఇద్దరు హీరోలే. కానీ ఎన్టీఆర్ ఏమో చట్టం కోసం పనిచేస్తాడు, ఆ చట్టాన్ని రూల్ చేసి అధికారి చెప్పినట్టు పనిచేస్తాడు. కానీ రుతిక్ రోషన్ అట్లా కాదు, చట్టం కోసం పనిచేయడు కానీ ప్రజల కోసం పనిచేస్తాడు. తనంటూ ఒక సొంత స్టాండ్ తీసుకుంటాడు, ప్రజలను కాపాడాలి, ఇండియాని కాపాడాలి అనుకుంటాడు. కానీ చట్టం కోసం పనిచేయడు. ఈ చట్టంలో చాలా లొసుగులు ఉంటాయి. అంటే అధికారులు వాళ్ళ మెంటాలిటీ వేరుంటుంది అన్న విధంగా ఉంటాడు. సో అధికారులను ఎవరిని నమ్మడు, సొసైటీ కోసం ఒక నీడలా పనిచేస్తాడు అనమాట. సో ఇందులో విలన్స్ అయితే ఎవరు ఉండరు, ఎవరు చనిపోరు. ఇంకా సినీ వర్గాల నుంచి ఒక రూమర్ అయితే వస్తుంది, ఈ సినిమా తర్వాత ఇదే యూనివర్స్లో ఎన్టీఆర్ గారు ఇంకో సినిమా కూడా చేయబోతున్నారు. అది ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి హీరో కంప్లీట్గా. సో మొత్తం ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి ఆ సినిమాని అయితే తీస్తారనమాట. సో ఈ డెఫినెట్గా వార్ 2లో అయితే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే ఎండ్ అవ్వదు. తర్వాత కూడా ఇదే యూనివర్స్లో ఎన్టీఆర్ గారు మళ్ళీ రన్ అవుతానే ఉంటారు. సో ఇప్పుడు ఈ యూనివర్స్లో పఠాన్ అంటే మన షారుఖ్ ఖాన్ గారు ఒక హీరో కన్ఫర్మ్ అయిపోయారు. తర్వాత టైగర్ అంటే మన సల్మాన్ ఖాన్ గారు కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా కన్ఫర్మ్ అవుతారు ఖచ్చితంగా. రుతిక్ రోషన్ ఇంక ఈ ఫ్రాంచైజీ అసలు రుతిక్ రోషన్ మీద ఆధారపడిందేమో అన్నట్లయితే ఉంటుంది నాకైతే. సో అదనమాట, ఎన్టీఆర్ గారు ఏమీ చనిపోరు. ఇంకా ఎన్టీఆర్ గారి గురించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ధూమ్ 2 మూవీ చూసినప్పుడు, క్రిష్ మూవీ చూసినప్పుడు, కోహిమ్గా మూవీ చూసినప్పుడు అప్పటి నుంచే నేను రుతిక్ రోషన్ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. అభిమానం అని చెప్పలేనులే కానీ నాకు ఇష్టం ఆయన మూవీస్ చూడడం కానీ అతనికి ఎంకరేజ్ చేయడం కానీ నాకు ఇష్టం అనమాట. కానీ ఈ ట్రైలర్ రిలీజ్ అవుతున్నప్పుడు రుతిక్ రోషన్ ఎట్లా చూపిస్తారో అంటే, ఆల్రెడీ మనకు టీజర్లో రుతిక్ రోషన్ హైలైట్ చేసినట్లే అనిపించింది. కానీ ఇందులో ఏమైనా తగ్గిస్తారేమో, నాకు ఎంతైనా రుతిక్ రోషన్ అంటే అభిమానం కదా, కొంచెం మంచిగా చూపిస్తే బాగుండు అని అనుకున్నాను. అఫ్కోర్స్ రుతిక్ రోషన్ బాడీని రీప్లేస్ చేసేవాళ్ళు ఇండియాలో ఎవ్వరూ లేరు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. అతను యాక్షన్ కానీ అతను ఫిజిక్ని కానీ ఎవరైతే రీప్లేస్ చేయలేరు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు అతని కట్అవుట్ని, అతని హైట్ని, అతని బాడీని మొత్తాన్ని కొంచెం ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్తో గట్టి పోటీ ఇచ్చినట్లయితే అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ, ఆ మ్యానరిజం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది. రుతిక్ రోషన్ని డామినేట్ చేస్తున్నాడు ఖచ్చితంగా అనిపించింది నాకు. ఈ వార్ 2 మూవీని అనౌన్స్ చేసినప్పుడు రుతిక్ రోషన్ ఏమో అంత ఉంటాడు, ఎన్టీఆర్ అన్న ఏమో ఎంత ఉంటాడు, అసలు ఎట్లా సెట్ అవుతుంది కాంబినేషన్ అనుకున్నాను. కానీ నిజంగా ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్తో అసలు ఎట్లాంటి డౌట్స్ లేకుండా రుతిక్ రోషన్కి గట్టి పోటీ ఇచ్చాడు అన్నట్లయితే అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీ డెడికేషన్ పరంగా అసలు మాట్లాడుకునే ఉద్దేశమే లేదు. అది డెడికేషన్ మీరు చాలా గట్టిగా పెడతారు. కానీ నాకు ఆ డౌట్ ఉండేది ఎట్లా సెట్ అవుతుంది వీళ్ళ కాంబినేషన్ అని. కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్. RRR మూవీలో ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి అది ఒక బాడీ సెట్ అవుతుంది, అంటే వాళ్ళిద్దరు హైట్లకు కానీ వాళ్ళ పర్సనాలిటీకి సెట్ అవుతుందిలే. కానీ వీళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆ డౌట్ ఏమీ లేకుండా నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారు నిజంగా నాకు అద్భుతంగా అనిపించారు. RRR మూవీలో కూడా ఎన్టీఆర్ గారిని అంత ఇదిగా చూడలేదు నేను. కానీ ఎందుకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏం పర్ఫార్మెన్స్ రా ఎన్టీఆర్ అన్న, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా వార్ 2 కలెక్షన్లు ఎట్లా వస్తాయంటే, నాకైతే కలెక్షన్ల పైన చాలా పెద్ద అమౌంటే ఉంది. అంటే యూజ్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మన తెలుగు సినిమా నార్త్లో రిలీజ్ చేస్తే అక్కడ వాళ్ళు అల్లాడిస్తారు కలెక్షన్లో. సినిమా కొంచెం మంచి టాక్ వచ్చిందంటే వాళ్ళు కలెక్షన్లో మనకు మంచిగా ఇస్తారు. అట్లాంటిది మన తెలుగు యాక్టర్ ఉన్నాడు, అంటే మన TFIకి సంబంధించిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. అండ్ ఇంకా నార్త్ క్రేజ్ ఉన్న రుతిక్ రోషన్ ఉన్నాడు. రుతిక్ రోషన్ అంటే ఇంకా నార్త్లో సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళిద్దరు కలిసి అక్కడ నార్త్లో అల్లాడిస్తారనమాట. నార్త్లో కలెక్షన్లు అయితే మంచిగా వస్తాయి. ఇంకా TFIకి సంబంధించి ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి సౌత్లో కూడా కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో నా టార్గెట్ అయితే ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక 1500 కోట్లు అయితే అనుకుంటున్నాను. ఆ రేంజ్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనిపిస్తుంది నాకు. ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. నేనైతే 1500 కోట్లు వస్తే బాగుండు అనుకుంటున్నాను. ట్రైలర్ చూసిన వాళ్ళు హానెస్ట్గా చెప్పండి, ఎన్టీఆర్ అన్న కట్అవుట్ బాగుందా లేకపోతే రుతిక్ రోషన్ కట్అవుట్ బాగుందా, ఎవరు ఎక్కువ డామినేట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.